హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నిన్న వచ్చేసి వీడియో అప్లోడ్ చేయలేదు. సో చాలామంది కాల్ చేశారు, సార్ వీడియో ఏంటి అప్లోడ్ చేయలేదు, ఈరోజు మీ వీడియో రాలేదని. సో ఏంటంటే నేను ఒక దేవస్థానానికి వెళ్ళి రావడం అనేది జరిగింది. సో దానివల్ల అక్కడ లేట్ అయిపోయింది. సో అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను, ఓకేనా? ఓకే. సో అది తప్పించి వేరే రీజన్ ఏం లేదు. సో ఇప్పటి వరకు అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. పర్సనల్ రీడింగ్ అంటే మీరు జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏదైనా అడగవచ్చు పర్సనల్ రీడింగ్లో. ఒక ఫినాన్షియల్ గ్రోత్ కావాలి, ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి. కొంతమందికి ఉద్యోగం ఎంత ప్రయత్నించినా కూడా ఉద్యోగం అనేది రాదు. అసలు ఉద్యోగం తొందరగా రావాలంటే దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు చేయాలి, అద్భుతమైన పరిహారాలు ఉంటాయి, అవి మీరు పాటించాలి. సో మీరు నన్ను అప్రోచ్ అవుతే నేను చెప్తాను. వివాహానికి సంబంధించి అమ్మాయిలైనా సరే, ముఖ్యంగా అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, వివాహం చాలా లేట్ అవుతుంది, మరి దానికి ఎట్లాంటి పరిహారాలు చేయాలి, ఎవరికైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను, ఓకేనా? ఓకే. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో ఎప్పుడూ కూడా ఉండొద్దు, పాజిటివ్గా ఉండండి. సో మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో అప్పుడు పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఎంతసేపు నెగిటివిటీలో ఉండొద్దు, ఓకేనా? సో ప్రాక్టికల్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, హై ఎనర్జీలో ఉండండి. ప్రతిరోజు చెప్పే మాట ఇది, సరేనా? ఓకే. ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఒక జనరల్ లవ్ రీడింగే చేయబోతున్నాను, ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది. సో ఒక టైమ్లెస్ లవ్ రీడింగ్, ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏం లేదు, ఓకేనా? సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా? మీ పర్సన్ ఏంటి, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అయిపోవాలా? సో మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది చూద్దాం, ఓకేనా? ఓకే. సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్, ఓకే. దెర్ ఈస్ సంథింగ్ బెటర్, ఓకే. కాంప్రమైజ్, వెరీ గుడ్. సో ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం, సరేనా? సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇంతవరకు ఇక్కడ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ కనెక్షన్లోనే మనం చూద్దాం, ఓకేనా? సో దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, పర్ఫెక్ట్ టైమింగ్, కాంప్రమైజ్. సో ఇంతవరకు స్టక్ ఎనర్జీలో ఉన్నారా లేదా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా? అయితే ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి అని అయితే చెప్తుంది ఇక్కడ. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఓకేనా? కానీ ఇక్కడ ఈ కనెక్షన్లో మార్పులు రాబోతున్నాయి, కానీ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలి. డెఫినెట్గా మీరు కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట, ఓకేనా? అంటే ఇంతవరకు స్టక్ ఎనర్జీలో ఉండి, ఒకవేళ స్టక్ ఎనర్జీలో ఉన్నారా, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా, అయితే ఇక్కడ ఏంటంటే ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి, కనెక్షన్లో మార్పులు రాబోతున్నాయి, కానీ మీరైతే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. ఈ వ్యక్తి యొక్క బిహేవియర్లో కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, అవన్నిట్లో మీరు ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి డెఫినెట్గా. సో పర్ఫెక్ట్ టైమింగ్ కూడా వాళ్ళ యాక్షన్ తీసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుందని ఏంజిల్స్ చెప్తున్నాయి, ఓకేనా? సో అదన్నమాట. చూద్దాం, ఇంకా మనం టారో కార్డ్స్తో క్లారిఫై చేద్దాం. సో
యాజ్ యూజువల్గా మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ తెలిసే నేము ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసే ఇమాజిన్ చేసుకోండి. హెర్మిట్ ఎనర్జీ, హై ప్రీస్టెస్, ఓకే, జడ్జిమెంట్ కార్డ్, వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చేసి చూసారా, యూనివర్స్ ఒకటి వచ్చేసి యాక్షన్ కార్డు జడ్జిమెంటు, ఇది వచ్చేసి స్టక్ ఎనర్జీ కార్డు, డిప్రెషన్ కార్డు. అంటే ఓవరాల్గా రెండు వచ్చేసి డిప్రెషన్ అంటే స్టక్ ఎనర్జీ కార్డ్స్ వచ్చి ఒక యాక్షన్ కార్డు వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ ఒకటి వచ్చేసి యాక్షన్ కార్డు వచ్చింది, మిగతాది స్టక్ ఎనర్జీస్లో వచ్చే కార్డ్స్ వచ్చాయి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారండి, డెఫినెట్ యాక్షన్ తీసుకుంటారు. ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారు. ఫ్యామిలీ సెట్ చేయడము, ఇల్లు కట్టుకోవడము, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ అనేది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, ఓకేనా. సో కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు, ఈ కనెక్షన్ని కరెక్టా కాదా అని వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు. వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో వేరే వాళ్ళతో ఫ్లడ్ చేయొచ్చు, డెవిల్ అవ్వచ్చు, ప్లేయర్ అవ్వచ్చు. మీరు డామినేట్ చేస్తే వాళ్ళకు నచ్చదు, ఇట్లాంటి పర్సన్ అన్నమాట వాళ్ళు. ఈ వ్యక్తి ఎట్లాంటి వాళ్ళంటే కొంచెం సీక్రెట్ పర్సనే, అన్నీ అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు. సో ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే ఒక ఫ్రీడమ్ లవర్ అన్నమాట. వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకు నచ్చదు. ఇంకా వచ్చేసి నాన్ కమిటెడ్ పర్సన్ అన్నమాట. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కమిటెడ్ పర్సన్. ఈ వ్యక్తి ఏంటంటే నేను మీతోనే ఉంటాను అని చెప్పే కమిట్మెంట్ వీళ్ళు ఇవ్వలేరు. మళ్ళీ వేరే ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయ్యి వెళ్తారు. దానివల్ల వీళ్ళు భయపడుతున్నారు. మీరంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి భయం ఉంది. సో వీళ్ళు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటారు, మీరు వాళ్ళను డామినేట్ చేస్తారని ఇట్లా అంతా భయంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ స్టబర్న్, మీరు కొంచెం హైలీ ఇంట్యూటివ్. కొంతమంది ఇక్కడ టారో రీడర్స్ కూడా ఉన్నారు, సో మా వ్యూవర్స్. సో మీరు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అన్నమాట. మీ వ్యక్తి ఏంటంటే అబ్సెసివ్నెస్, అడిక్షన్స్, మేబీ డ్రింకింగ్, స్మోకింగ్. అబ్బాయిలు అయితే ఇక్కడ మేబీ డ్రింకింగ్, స్మోకింగ్, ఫ్లడ్ చేయడం, వాళ్ళకి రకరకాల అడిక్షన్స్ అయితే ఉన్నాయి. అందుకని వీళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేంత ధైర్యం వీళ్ళకి లేదు, మిమ్మల్ని చేసే ధైర్యం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్లో ఏదో రిస్క్ ఉంది, మీ దగ్గరికి రావడం వల్ల ఏదో ఒక రిస్క్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతానేమోనని, లేదంటే సొసైటీలో వాళ్ళకున్న పరువు మర్యాదలు పోతాయా అని చెప్పేసి భయపడుతున్నారని అయితే కనబడుతుంది. సో వాళ్ళు ఆలోచిస్తున్నారు, చూడండి, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. ఈ కనెక్షన్ నాకు కరెక్టా కాదా అని వాళ్ళే ఆలోచించుకుంటున్నారు వాళ్ళ సోల్ లెవెల్లో. ఈ కనెక్షన్ మాకు ఎంతవరకు కరెక్ట్, మేమిద్దరం కరెక్ట్ జోడినా కాదా, కంపాటబిలిటీ ఉందా, మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతామా అనేటటువంటి ఆలోచన ఉంది ఆ పర్సన్కి. ఈ వ్యక్తి వయసులో చిన్నవారైనా చాలా మెచ్యూర్డ్ లెవెల్ చాలా ఎక్కువ. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నారన్నమాట. ఇంకా వచ్చేసి మీరు ఎటువంటి వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము, వీళ్ళు చాలా దెబ్బలు తిని ఉన్నారు పాస్ట్లో ఈ కనెక్షన్లో. ఎందుకంటే చాలా దెబ్బలు తిని అందరినీ చూసి ఈ స్టేజ్కి వచ్చారు. అందుకని వీళ్ళకి భయం వేరే కనెక్షన్లోకి వెళ్ళాలంటే. దానివల్ల మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, అంటే మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి తప్పకుండా. అది సో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి వేరే వాళ్ళని అడిగి, మీ గురించి 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఎవరో ఒక పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అది గురువు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆస్ట్రాలజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు అనేది కనిపిస్తుంది. అంటే నేను చేసేది తప్ప రైటా అని ఇక్కడ నేను ఇలా చేయొచ్చా లేదా, ఇది వాళ్ళు ఓవరాల్ ఎనర్జీ అన్నమాట. సో ఇంకా చూద్దాం అసలు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం.
సో అసలు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా, వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. ఎస్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. అన్నీ పెంటికల్స్ వస్తున్నాయి, స్వార్డ్స్ వస్తున్నాయి. ఓకే, ఒకటి మూవ్ ఆన్ కార్డు వచ్చింది. సరే, 4 ఆఫ్ కప్స్. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఈ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ అసలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా, వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్పకుండా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తా అంటే ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే చిరాకు వస్తుంది కదా. సో దానికోసమే మీరు ఈ రీడింగ్ అయితే చూస్తున్నారు. మా వ్యూవర్స్ మైండ్లో ఉన్న వ్యక్తి అసలు యాక్షన్ తీసుకుంటారు లేదా, ఒకవేళ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఓవరాల్గా ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి మీ గురించి అయితే డెఫినెట్గా యాక్షన్ అనేది తీసుకుంటారు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు, నో డౌట్. సో ఆ యాక్షన్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అన్నమాట. ఈ వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటే. ఈ వ్యక్తి కొంతమందికి డివర్స్డ్ పర్సన్ అయి ఉండవచ్చు, డివర్స్ నడుస్తూ ఉండవచ్చు. సో వాళ్ళైతే ఒక మైండ్ కంట్రోల్ పెట్టుకునే మనిషి, చాలా అంటే ఏదైనా కంట్రోల్ లేకుండా లూజ్గా మాట్లాడడం లాంటివి అయితే చేయరు. చాలా మ్యానిపులేటివ్ పర్సన్. ఎదుటి వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా పని చేసుకోవాలి, వాళ్ళ నుంచి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుసు. ఎలాగ మాట్లాడితే పనులు అవుతాయని తెలుసు. ఈ వ్యక్తి ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. ఒక మేనేజర్ కానీ, ఒక సీఈఓ కానీ, ఒక ఆఫీసర్ లెవెల్ కానీ, ఒక మంచి హయ్యర్ పొజిషన్లో అయితే, ఒక పవర్ఫుల్ పొజిషన్లో అయితే ఉన్నారు. సో ఒక ఓవరాల్గా ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అంటే అందరినీ కంట్రోల్ చేసే వ్యక్తి. చాలా ఆ పని వచ్చిందంటే ఆ పనిపైనే ఉంటుంది. ఏదైనా ఒక పని వచ్చిందంటే ఆ పనిపైనే వాళ్ళ ధ్యాస, అంతే. ఈ ప్రేమ పెళ్ళి వాళ్ళకి తెలియదు అన్నమాట. చాలా స్ట్రిక్ట్ వాళ్ళ ధ్యాస, అదే తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట. సో అటువంటి వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు అంటే ఒక స్ట్రిక్ట్ అండ్ వర్క్ ఓరియంటెడ్, మనీ ఓరియంటెడ్ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు. సో అటువంటి వ్యక్తిని అయితే మీరు ప్రేమిస్తున్నారు, ఓకేనా. కానీ వాళ్ళకి తెలుసు మీతో ఫ్లర్ట్ చేస్తే పనులు జరుగుతాయి, మీతో ప్లే చేస్తే పనులు జరుగుతాయని వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ పెంటకల్స్, 7 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. ఇక్కడ వచ్చేసి రాశుల పరంగా చూసుకుంటే వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు, ఓకేనా. సో వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటకల్స్, డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా జాబ్, న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానైనా మీతో ఉంటారు అనేది కూడా వాళ్ళ ఉద్దేశము. మిమ్మల్ని వదిలిపెట్టడం కష్టం. దానికి వాళ్ళు ఏమి చెప్తున్నారంటే వాళ్ళు మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదంటే వీళ్ళు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు. సో వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకేవి చేసి మీతో అయితే న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు డెఫినెట్గా, షూర్. సో వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే, సో వాళ్ళు ఒక చిన్న కమిట్మెంటు, ఒక చిన్న ప్రపోజల్ అయితే మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ముఖ్యం. వాళ్ళకు కంట్రోలింగ్ అండ్ డామినేషన్ నచ్చదు. సో ఇక్కడ సజెషన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి సాగిటేరియస్ అండ్ కాప్రికాన్ కూడా కనిపిస్తున్నారు ఎక్కువగా, అండ్ కన్యా రాశి కూడా ఎక్కువ కనిపిస్తుందని ఆల్రెడీ చెప్పాను. సో ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా మీకు అబ్సెషన్ అయిపోయారు, డెఫినెట్గా అబ్సెషన్ అయిపోయారు. సో మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటున్నాను, మళ్ళీ తిరిగి చూస్తున్నారు మీ వైపే, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు అడిక్షన్ అయిపోయారు. ఇద్దరైతే ఒకరినొకరు విడిచి ఉండలేరు అనేది కనిపిస్తుంది. ఈ కనెక్షన్కి ఒక అడిక్షన్ వచ్చేసింది అనమాట. డెఫినెట్గా ఈ కనెక్షన్కి ఒక అడిక్షన్ వచ్చింది. సో ఈ వ్యక్తి మీ గురించి అయితే అబ్సెషన్గా థింక్ చేస్తున్నారు. థింక్ చేయడము, మీ ఫొటోస్ చూడడము, రాత్రిళ్ళు పడుకోకుండా ఆలోచించడము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము మీ గురించి, ఇలా అయితే చేస్తున్నారు. ఆరా తీయడం అంట మీ గురించి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నారు. సో కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు, అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేక థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా అని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారనేది కనబడుతుంది. సో ఇంకా వచ్చేసి
ఇంకా వీళ్ళు ఏంటంటే డివైన్ టైంకి వదిలేస్తున్నాను, దేవుడు ఎప్పుడు జరగాలంటే అప్పుడే జరుగుతుంది, ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది, కానీ మీ గురించి చాలా అయితే మిస్ అవుతున్నారు, మీతో గడిపిన క్షణాలు ఏదో మీ కనెక్షన్లో ఏదో పొరపాటు చేశారని వాళ్ళు బాధపడుతున్నారు. సో మీరు కప్ ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళకి, కానీ సో మీరు ఆఫర్ ఇస్తున్నారు, ఇక్కడ మీరు ఒక కప్ ఆఫర్ ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి, కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. సో వాళ్ళు హీల్ అవుతున్నారు, వాళ్ళు వేరే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇక్కడ, బట్ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ మీపైనే ఉన్నాయి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఏంటంటే వీళ్ళు చాలా చాలా ఇష్టపడుతున్నారు అనేది అయితే ఇక్కడ ఎనర్జీ అయితే చూపిస్తుంది. సో మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలనే ఆలోచనలో అయితే వీళ్ళు డెఫినెట్గా ఉన్నారండి. సో వీళ్ళు ఈ కనెక్షన్కి సంబంధించి అయితే యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా, నో డౌట్. సో ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.